అందరికీ నమస్కారం. ఈ రోజున ఎక్కడ నలుగురు కూర్చున్నా తిరుపతి లడ్డు చర్చనీయాంశంగా ఉంది. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్నా కూడా లెక్కలేదు అనేటటువంటిది మనకి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల వలన రూఢి అవుతుంది. సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఎక్కడ కల్తీ జరగలేదు, పంది కొవ్వు లేదా జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారు వేసినటువంటి ఛార్జ్షీట్లో కూడా ఎక్కడ కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ ఎక్కడ ప్రస్తావింపబడలేదు. అయినప్పటికీ కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం వారు ఉన్నారు అనేది మన అందరికీ తేటతెల్లం అవుతుంది. ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో వాళ్ళని ఏదో రకంగా ఆ గొంతు నొక్కేయాలి, వాళ్ళని బయటికి రానివ్వకూడదు అని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తూ వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట రక్తపాతాలని సృష్టిస్తున్నారు, గొడవలు సృష్టిస్తున్నారు, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైల్లో నిర్బంధిస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి చెప్పాలి అంటే కంస పరిపాలన కింద జరిగింది. 100 తప్పుల తర్వాత ఏ రకంగా శిక్ష పడ్డాడో ఆ రోజున ఆ రాక్షసులు అదే రకంగా ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతిలో శిక్ష పడతారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి మేలంటూ జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్ప ఇవాళ ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చర్యలతో ఉంది. వీళ్ళు ఎక్కడి ఏమి జరిగినా పట్టించుకోరు. తిరుపతి లడ్డు గురించి మాట్లాడతారు తప్ప శ్రీశైలం లడ్డు గురించి చెప్తారు. ఇప్పుడు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవస్థానాలన్నింటినీ కూడా వీళ్ళు ఏ రకంగా అగౌరవం చేయాలో ఆ రకమైనటువంటి ఇది చేస్తున్నారు. దానివల్ల హైందువులు కాదు, దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. తిరుపతి కానీ ఇంకో చోట కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనోభావాలు కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ దిగజారుడితనం వాళ్ళు చూపించుకుంటున్నారు అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తుంది. సింహాచలంలో తొక్కిసలాట అయింది, కాశీబుగ్గ దేవస్థానంలో తొక్కిసలాట అయింది. వాటి గురించి ఎవరు మాట్లాడరు, చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు ప్రశ్నించరు. రోజు తెల్లవారు లేచి ఆడబిడ్డలు అన్యాయానికి గురవుతున్నా, అత్యాచారాలకి మానభంగాలకి గురవుతున్నా కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు 100 మంది ఏకమయ్యి ఒకే కూతకు వస్తూ ఉంటారు. అది తప్పుడు కూతని వాళ్ళకి తెలిసినా కూడా ఆ కూతను మాత్రం మార్చుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తిరుపతి లడ్డు గురించి మీరు మాట్లాడుతుంటే వాటిని తేల్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు గత పుష్కరాల్లో మనుషులు చచ్చిపోతే కేసు క్లోజ్ చేసేసారు, ఓటుకు నోటు కేసు క్లోజ్ చేశారంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు ఏదైనా చేస్తారు. అటువంటి తప్పుడు మార్గాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెతకలేదు. దేన్నైనా కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి ముందుకు రావడం జరిగింది. అందుకే ఆయన మొగాడిగా నిలబడ్డాడు. వీళ్ళు పిరికిబందలా చేసేటటువంటి ప్రతి పని కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇవాళ ఈ రాష్ట్రం యొక్క పరువు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తీసిపడేశారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి మంత్రివర్గానికి కానీ ఒకే ఒక్క విషయం చెప్తున్నాం. ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ తీసుకోండి, ఎక్కడ చూసినా కూడా వాళ్ళు పిల్లలు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య పరిస్థితులు, చనిపోయినటువంటి మరణాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వాటి మీద ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి సరైనటువంటి చర్యలు లేవు. మీరు ముందు తిరుపతి లడ్డు గురించి కాదు మాట్లాడవలసింది, ఇక్కడ చనిపోతున్నటువంటి బిడ్డలు లేకపోతే అనారోగ్యం పాలవుతున్నటువంటి గిరిజన బిడ్డల గురించి మాట్లాడండి. అప్పుడే మిమ్మల్ని ఎవడైనా మెచ్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ మీ హెరిటేజ్ సంస్థ మీద కూడా ఆ పాలు తేడాగా ఉన్నాయని చెప్పేసి కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని చెప్పి వచ్చింది. వాటి గురించి మీరు మాట్లాడరు. ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా తోసేస్తారు. మీరు తీసుకొచ్చినటువంటి బోలేబాబా సంస్థ దాన్ని కూడా పక్కన పెడతారు. మీకు నోటికి ఏదొస్తే అవి కొత్త రకంగా పేర్లు సృష్టిస్తారు. మీకు ఏం తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు. మీ గుండెల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పేరు రైళ్లు పరిగెడుతూ ఉంటాయని పేరు చెప్తే మీకు గుండె దడదడలాడుతూ ఉంటుంది. అందు గురించి మీరు ఎంతసేపు వైఎస్ఆర్సీపీని ఏ రకంగా టార్గెట్ చేయాలి, వైఎస్ఆర్సీపీ నాయకులను ఏ రకంగా తొక్కాలి అనేటటువంటి ఆలోచన. మేము ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ని కూడా వంకర టింకర చేసి మాట్లాడేటటువంటి ఆలోచన ఉంది. ఈ మధ్యకాలంలో
అంబటి రాంబాబు గారి అరెస్ట్ సందర్భంగా ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం సరైనటువంటి విధానం కాదు. ఈ రకంగా చేస్తే జుట్లు పట్టుకుని బయటికి ఇట్టుకొచ్చి జనాలే తంతారు అని చెప్పి రాజా ఒక స్టేట్మెంట్ ఇస్తే, దానికి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీరు దుశ్శాసనులు దుర్యోధనులైనా మేము ద్రౌపదులం కాదు అని చెప్తున్నారు. అసలు దేనికి ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏమో అర్థం చేసుకుంటున్నారు? ప్రజల మనోభావాలు మీకు ఈ రకంగానే తెలియట్లేదేమో. అందుకే తిరుపతి లడ్డు గురించి సిట్టించినటువంటి నివేదికను కూడా మీరు పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినటువంటి ధోరణిలో ఇంకా ఏదో జరిగిపోయిందా ఏంటో చెప్పాలి కదా, మీ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా. ఏ రకమైనటువంటి ప్రూఫ్స్ లేకుండా మీరు మాట్లాడుతున్నారు అంటే నిజంగా సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది, చేతకాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దయచేసి ఇంకైనా మీ నోట్లకి తాళాలు వేసుకోండి. ఇదే రకంగా మాట్లాడితే ఇవాళ వైఎస్ఆర్సీపీ ఒకటి కాదు, మొత్తం జనం కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమించేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.